థ్యాంక్స్. మేము ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అంటే అవతార బాబా గురించి బుక్కులు చదువుతూ చదువుతున్నా కానీ మనం ఈ ప్రాంతంలో ఒక రక్షణగా అవతార బాబా రక్షణగా ఒక నిర్ణయించుకోవడం అనేది ఫస్ట్ టైం ఇది. నాకు ఆరోగ్యం ఒక మాట అంటేనే ఒళ్ళు పులకరించిన విషయం. ఎందుకంటే సందర్భం చెప్పాలి, మేము అవతార బాబా గురించి ఎక్కువగా రజనీకాంత్ గారితో ఎక్కువగా డిస్కషన్ చేయడం జరిగింది. మేము దర్బార్ అనే సినిమాకి రజనీకాంత్ గారితో ఒక 50 రోజులు ఆయనతోటి ట్రావెల్ చేయడం జరిగిందనమాట. బాంబే కొన్ని లొకేషన్స్లో. మాకు అప్పుడు అంత అవతార బాబాని తెలుసు కానీ రజనీకాంత్ గారి దగ్గర కొన్ని అద్భుతమైన ఆయన సత్యాన్ని గురించి కొన్ని రహస్యాలు చాలా అదుపుకున్నాం అనమాట. ఇలాంటి అద్భుతమైన ఈ సందర్భంగా అవతార బాబా ఫౌండేషన్ నడుపుతున్న ఈ పుట్టినరోజు ఈ సందర్భంగా బ్రదర్స్ నడుపుతున్న గురువు గారి అందరి మధ్యన మేము కూర్చోడానికి అవకాశం కల్పించిన మీ అందరికి మనసుతో థ్యాంక్ చెబుతూ, ఇంకోటి ఏంటంటే నవ్వు రామలక్ష్మణ్ భలే నవ్వుతున్నారు అని మీరు అంటున్నారు. ప్రతి దానికి ఒక గురువు ఉండాలి. ఇలా బాగా నవ్వడానికి మా గురువు అంటే మనందరూ అనుకుంటారు అసలు అంటే ధ్యానం అంటే ఏంటి అంటే మన హృదయంలో ఆనందం పొంగటమే ధ్యానానికి సిగ్నేచర్. ఎస్ అది ఎందుకనంటే మనము ఊరన్నం పారిగోడలు చూపిస్తాయంట. పారిగోడలు చెబుతాయి, ఊరన్నం పారిగోడలు చెబుతాయి అంటారు మన పెద్దల సామెతలాగా. మనలో ఆనందం మన ముఖంలో చిరునవ్వు చెబుతుంది. ఇలాంటి చిరునవ్వు మనకు ఉండాలంటే మన లోపల ప్రశాంతత, సాటిస్ఫాక్షన్, తృప్తి అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే ఈరోజు ఎక్కువగా పొగిడితే నచ్చదు మన సదానంద గురుగారికి. మనం అందరం చదువుతుంటాము 110 సంవత్సరాలు అని మన పేరు వింటాము. ఇప్పుడు 110 సంవత్సరాలు అనే పేరు మనం వింటలేదు. ఎందుకంటే మన భౌతిక ప్రపంచంలో ముందుకెళ్ళిపోయి దేహం లెవెల్ని తగ్గించాం. 75, 80 అంటేనే క్లైమాక్స్ అనే రేంజ్కి మనం అందరం నడుస్తూ ఉన్నాం అనమాట. అలాంటి 100 సెంచరీ కొట్టి నెక్స్ట్ హాఫ్ సెంచరీ నుంచి 2nd సెంచరీకి వెళ్ళిపోతున్నా. ఎందుకంటే ఇది నో లిమిట్స్. అలాంటి మనుషులు మనం చూడలేము. కానీ అలాంటి మనిషి మన మధ్యలో ఉన్నారంటే మనం అందరికి ప్రౌడ్గా గర్వంగా ఓహో మనం కూడా సెంచరీ దాటొచ్చు అనే నమ్మకాన్ని కల్పిస్తున్నాడు గురుగారు. అరే కాల్సిపోయింది మన అలాగా. ఏం లేదు కార్స్. గుడ్, రండి. రండి గురుగారు రండి. అంటే ఒకే ఒక విషయం చెప్పాలి. ఇక్కడ అవతార బాబాకి జన్మదినం అనేది లేదు. మనం ఒక లిమిట్గా పెట్టుకున్న సినిమా అది ఆత్మలో కలిసిపోయిన ఆత్మతోటి రూపొందింది కాబట్టి జన్మ అనేది ఆత్మకి పుట్టుక మనలో లేని స్థితే ఆ అవతార బాబా స్థితి ఇది. కాబట్టి మనం గురుగారు మనం ఫంక్షన్ పెట్టుకోవడం కోసం 9 సంవత్సరాల నుంచి ఒక ప్రోగ్రాం జరపడం కోసం పెట్టుకున్న ఇష్టమే. కాబట్టి ఆత్మకి అంతు లేదు, పంతం లేదు, మరణం లేదు, పుట్టుక లేదని మన గురువులు చెబుతుంటారు. కాబట్టి అట్లాంటి స్థితి గురించి మనం మాట్లాడుకునే సందర్భం మనం అందరం కూర్చున్నామంటే దాని అంతా ఫీల్ అవ్వాలి ముందు ఫస్ట్. నా పరమాత్మ స్వరూపులారా, ఒక డైమండ్ అనేది ఒక గోల్డ్ డైమండ్ అంటారు కదా. ఈ డైమండ్ ఈ పక్క అందం ఉంది, ఈ పక్క అందం ఉంది, ఈ పక్క అందం ఉంది అని అనుకుంటారు మనం. డైమండ్ అనేది ఇటు పక్క చూసినా అందంగానే ఉంటుంది. ఆ డైమండ్ అనేది ఆత్మస్థితి. ఆ ఆత్మస్థితికి ఇవాళ రోజు పుట్టినరోజు రేపు మరణించే రోజు అనేది లేదనమాట. ఆత్మ అలాంటి ఒక డైమండ్, అద్భుతమైన డైమండ్ లాంటి ఒక జీవితాన్ని గడుపుతున్న అవతార బాబా ఆయన ఉన్నారు కానీ లేరు, కానీ ఉన్నారు. లేరు అని ఉన్నవాళ్ళు లేరు, ఉన్నారు అని ఉన్నవాళ్ళు ఉన్నారు. అర్థమైందా? అలాంటి అద్భుతమైన ఈరోజు మేము అందరం కలుసుకొని ఈ స్టేజ్ మీద ఉండటానికి మనకి ఎంతో అదృష్టంగా భావించాలి. ఇంకోటి ఏంటంటే ఈ సందర్భంగా మేము మాట్లాడాల్సింది ఏంటంటే ఇందాక కూడా మాట్లాడాము,
ఈ 3 విషయాల్ని మనం అందరం చాలా ఇబ్బంది పడుతున్నాం. ఏది? ప్రపంచం, సంసారం, దేహం. ఈ 3 మనల్ని కనపడే విషయాలు. ఈ 3 కనిపించే సింహాలు. కనిపించింది 4వ సింహమే ఆత్మ. అదే అవతార బాబా. ఈ ప్రపంచ విషయాలకే మనం కొంచెం కనెక్ట్ అయిపోయి ఆ 3 కొట్టిమెట్లు ఆడి కింద మీద పడి, నువ్వు అలాంటోడు, నేను ఇలాంటోడు, నేను మంచోడు, నువ్వు చెడ్డోడివి, నీకు డబ్బు ఉంది, నాకు డబ్బు ఉంది, నాకు డబ్బు లేదు, నీకు పదం ఉంది, నాకు ఇది లేదని ఈ 3 కొట్టుకొని కింద మీద పడి లాస్ట్కి కొద్ది క్షణాల్లో మీరు ఈ దేహాన్ని వదలబోతున్నప్పుడు డాక్టర్ గారు అండి కాపాడండి సార్ అని మంచాలు కొట్టుకుంటున్నాం, ప్లీజ్ కాపాడండి అని. అప్పుడు డాక్టర్ గారు, ఆయన జ్ఞానం వచ్చిన డాక్టర్ అయితే, అమ్మా 78 సంవత్సరాలు బతికేవు, ఇప్పుడు తెలుసుకోలేంది ఇంకా బతికి ఏం చేస్తావమ్మా అంటే సమాధానం అందరి దగ్గర సమాధానాలు ఉండవు. అందుకని ఏ క్షణం, ప్రతి క్షణం ఈ రోజే మన రోజు, ఈ క్షణమే మనంది అని ప్రతి క్షణం ప్రజెంట్లో ఉండి జీవించటమే మన గురువులు ఇలాంటి గొప్ప గొప్ప మహానుభావులు చెప్పింది ఏంటంటే ప్రజెంట్లో జీవించండి. ఈ రోజు, ఈ క్షణం. రేపేదో నేను ఇంద్రుడిని చంద్రుని అవుతానని చెప్పి ఈ రోజు వేస్ట్ చేసుకోవద్దని చెప్పి ప్రతి క్షణం ఏంటంటే మనిషికి ఈ ప్రపంచంలో ఎవరికి ఏమి తెలియదు. ఇప్పుడు ఆ బంగారు తల్లి మెట్లు దిగుతుంది, ఆ పడతానన్న సంగతి ఆవిడ తెలుసా? మీరు ఇక్కడ నుంచి బయటికి వెళ్తే మీకు ముందు ఎవరు మాట్లాడతారు మీతో సంగతి మీకు తెలుసా? అందుకని ఒక్క క్షణం కూడా మనకి ఏమి తెలియదు. మన చేతిలో లేదు. ఫస్ట్ లేదు. ప్రతి క్షణం డిజైనింగ్ చేయబడే ఉంది విషయం అంతా. ప్రతి క్షణం భగవంతుడేని ఈ నాటకంలో చిన్న పాత్రదారులమే. ఆ సత్యాన్ని ప్రతి క్షణం నేను నాది అనే భావాన్ని కొంచెం తగ్గించుకొని నడుపుతున్నంత ఒక శక్తే ప్రపంచమనే భగవంతుడే ఈ నాటకంలో నాకు ఈ పాత్ర ఇచ్చాడు. ఈ క్షణం ఇక్కడ మీరేదో కింద కూర్చున్నారు, మేమేదో పైన కూర్చున్నాం, మేము గొప్ప మీరు తక్కువ అనేది ఈ ప్రపంచంలో లేదు. తక్కువ ఎక్కువలు చూసేది భౌతిక ప్రపంచం. ఆత్మశిలో కూర్చున్నప్పుడు ఏంటంటే అందరూ ఇక్కడ కూర్చుంటే మీరు వినలేరు కాబట్టి అక్కడ కూర్చున్నారు, మేము ఇక్కడ కూర్చున్నామా తప్ప మేము ఎక్కువ లేరు, మీరు తక్కువ లేరు. మేము అప్పుడు అన్నట్టు నాకు బ్రదర్ అన్నాడు, ఏమంటే మీరు చాలా చీప్ గెస్ట్ అంటే ముందు మీరు వస్తున్నారని మీరేనా అన్నాడు. మేము అనుకున్నాం మీ అందరికంటే చాలా చీప్ గెస్ట్ మేమే. చాలా చాలా అంటే సీపు అంటే చిన్న సీపుల పుల్ల తీసేస్తారు కదా, ఆ సీపులే మేము, ఆ సీపుల పుల్లమే మేము ఆ సీపుల పుల్లమే మేము. అందుకని మేమేదో చేపలు పెట్టుకున్నాం. చెప్పు. ఆత్మస్థితిలో ఇక్కడ గెస్టులు లేరు, సీపులు లేరు, అంత సీపులమే గెస్టులమే. భగవంతుడనే ఈ ప్రపంచం భగవంతుడనే శక్తితోటి సీపులుగా ఊడుతుంది. సీపులు ఊడుతుంది, మీరు ఊడుతున్నారమ్మ, సీపులు క్లీన్ చేస్తున్నారు. సీపుని నేను సీపు చేసి అనుకుంటున్నా, అది మూల పెడితే అది ఉంటుంది, ఊడిస్తే ఊడుస్తుంది. అలాగా ఈ భగవంతుడనే ఈ నాటకంలో మమ్మల్ని ఏదో స్టేజ్ మీద ఎక్కించి 2 క్యాపులు సినిమా వాళ్ళని మీ చేత చెప్పిస్తుంది తప్ప ఇదంతా ఆయన ఆడే నాటకంలో ఈ సీపుల పుల్లలే తప్ప సీపు గెస్ట్లం కాదు, సీపుల పుల్లమే. ఎందుకనంటే ఈ మాట ఎందుకు నేను చెప్తున్నానంటే మనం ఎప్పుడైతే మనకంటే పెద్దవాళ్ళు, మనకంటే గొప్పవాళ్ళు అన్నప్పుడు ఏం చేసామంటే అది మనకు సాధ్యం కాదు అన్నట్టు మనం ఫీల్ అవుతాం. అందుకే మేము చెప్పాము, డైమండ్ అనే దానికి 4 పక్కన పెద్ద తక్కువ, ఈ పక్క మంచిది ఈ పక్క మంచిది అనే లేదు అనే సత్యాన్ని ముందు మీకు చెబుతాం అన్నమాట. ఇవి సీపిరి పులలో మేము చెబుతున్నాం మీకు. ఆ పరమాత్మ స్వరూపులారా, ప్రపంచం, సంసారం, దేహం మేము ఆలోచించాం. నేను ప్రపంచం నేను అనుకుంటున్నాను కదా, నేను తెలియగల్లా ఉన్నాను కదా, నేను సినిమాలు పెద్ద ఫైట్ మాస్టర్, తొరువులు, తోపునని మీరు అందరూ అనుకుంటున్నారు. నేను అనుకున్నాను కొన్నాళ్ళు. ప్రపంచం చరిత్ర మారుతుంది ఏంటి? నేను అన్నప్పుడు మారకూడదు కదా, నాలో బిజినెస్ నాదేదో నా ప్రాబ్లమో ఏదో నిరంతరం మారకూడదు కదా. నేను అనుకుంటే ఎట్లా మారుస్తాను? ఇదే నిరంతరం మారుతుందంటే మనల్ని మించి అధికమైంది ఇంకొక శక్తి ఏదో ఉంది. నిరంతరం ప్రపంచం అనేది నిరంతరం మారుతూ ఉంటుంది. ఒకరోజు నీ బిజినెస్ లాభం వస్తుంది, నష్టం వస్తుంది. ఒకరోజు నిన్ను పొగుడుతారు, ఒకరోజు నిన్ను తిరుగుతారు. నిరంతరం మారుతూ ఉంటుంది. ఇది సత్యం కాదు, నిరంతరం మారేదే అనే సంగతిని మేము ఆత్మస్థితిలో తెలుసుకున్నాము. ఇది నెక్స్ట్ సంసారం. హస్బెండ్ వైఫ్ ఇద్దరం పెళ్లి చేసుకున్నాం, హ్యాపీగా ఉన్నాము.
4 రోజులు ఏమండే మీరు నాకు దొరకటం అదృష్టం దేవుడే అంటున్నారు. 4 రోజుల తర్వాత మొదటి కూడా నిన్నెందుకు పెళ్లి చేసుకుని అంటున్నారు. ఇదేంటి ఇదే రోజు కూడుకున్నానే నెక్స్ట్ చెప్తున్నానేంటి. భార్య వచ్చింది, ఏమండే మా అమ్మ నాన్న వదిలిపెట్టి మీ దగ్గరికి వచ్చినందుకు నాకు ఎంత అదృష్టం అంటే ఉంటుంది. మొదటి కూడా ఇది చేసుకుబట్టి నా కర్మ అంటుంది మనసు లోపల. తిట్టదు కానీ మనసు లోపల అంటారు. నిరంతరం మారుతుందండి ఇది. ఇది మారే వస్తువు, ఇది నిరంతరం లేదు. ఇది నిజం అనుకుంటే నేను మారుతుంది. నేను పుట్లో కాలేస్తున్నాను. షుగర్ బీపీలు పెట్టేసలు ఎందుకు వస్తున్నాయి? ఈ మారేది మారుతుంది అని మీరు అనుకుంటుంటే మారుతుంటే బాధ తొక్కినప్పుడు అహాహా తిరిగితే ఊహు. ఇదేంటి అహాహా ఉండాలి కదా, ఊహు ఎందుకు అంటున్నాను అంటే మన కంట్రోల్ లేదు, అది నీ కంట్రోల్ లేదు. అప్పుడు ఏమన్నానంటే మమ్మల్ని ఆడియో ఫంక్షన్ పొగుడుతారు. రామలక్ష్మి సినిమా ఇలా హిట్ అవటానికి కారణం వీళ్ళిద్దరి సూపర్ ఫైట్స్ అన్నప్పుడు ఇద్దరు ఇటు చూపిస్తాం, ఏళ్ళు ఇటు చూపిస్తాం. నువ్వు సూపరే అనే మాట నేను తీసుకుంటే ఇంకో సినిమాలో వీళ్ళు బాగా ఫైటింగ్ చేయాలి, యాదవులు వేస్ట్ చేశారంటే అది నేను తీసుకోవాలి. అప్పుడు సూపర్ అన్నప్పుడు ఎలా చూపిస్తాం? యాదవులు అన్నప్పుడు ఎందుకంటే మన నడిపిస్తున్న శక్తి సూపర్ చేస్తాడు కదా. తప్పు జరిగితే మంది జరిగితే భగవంతుడిది, ఏదన్నా తప్పు జరిగితే నాది. కరెక్ట్ చేయలేదన్న భావన. ఏదన్నా మంచిగా మాట్లాడానంటే క్రెడిట్ పోస్తూ మన నడిపిస్తున్న శక్తిని. ఈయన అపశుద్ధికి లేదన్న పలుకుంటే అది నాది, నేను నాదైన మమకారంలో వచ్చిన మాటలు ఇవి. అంతేగాని తప్ప క్రెడిట్ మొత్తం ఆయన వేసుకుంటావు. ఒక రోజు బర్త్డే పార్టీలు పొగడంగానే సూపర్ సూపర్ అంటారు. కష్టం రాగలే దేవుడు నువ్వు ఉండవా, నాకు ఎందుకు వస్తున్నాయి కష్టాలంటే అంటే పొగిడేంతంతా నీ చూడని తిడితే దేవుడియా. ఆయన చూసి అరే మానవులారా ఈ ఇష్టాన్ని మాట్లాడుకుంటున్నారా, మాట్లాడుకోండి. ఎన్ని రోజులు మాట్లాడుకోండి. లాస్ట్ క్లైమాక్స్ లో కొద్ది క్షణాల్లో మీరు వెళ్ళబోతున్నప్పుడు దేవుడు గారండి ఎక్కడ ఉంటారండి? అప్పుడు రాడు. అయ్యా నా ఇల్లంటివి, నా పిల్లలంటివి, నా పదం అంటివి, నా డబ్బులంటివి, నా కారు ఇల్లు ఏంటంటే ఇంటికి వెళ్ళంగా చూపిస్తారు. ఈ ఇల్లు, ఈ బాత్రూము, ఈ ఫ్యాన్ సింగపూర్ నుంచి తెప్పించాము. బాత్రూమ్ చూపిస్తుంటారు. ఈ బాత్రూమ్ ట్రైల్ సింగపూర్ నుంచి ట్రైల్స్ ఎన్ని చూపిస్తూ ఉంటారు. అప్పుడు నేను అన్నా, ఏమండి ఈ దేహం ఎక్కడి నుంచి తెప్పించారంటే, ఈ కళ్ళు ఎక్కడి నుంచి తెప్పించారంటే, ఈ నోరు ఈ చెవులు సింగపూర్ నుంచి తెప్పించారా అన్నట్టు నవ్వొచ్చుద్ది. ఏమంటే నా కొడుకు అంటే అంటాం. నీ కొడుకుని ఏం తయారు చేసావు? నీ కొడుకుని కళ్ళు సింగపూర్ నుంచి తీసుకొచ్చావా, కాళ్ళు లండన్ తీసుకొచ్చావా? నీ కొడుకుని ఎక్కడి నుంచి తయారు చేసావు? నాది అంటానికి ఈ భూమి పైన ఆత్మస్థితిలో ఎలాంటి రైట్స్ లేదు. నా ఇల్లు అంటున్నాము, నీ ఇల్లే. సిమెంట్ ఆడ నుంచి వచ్చింది భూమిలో నుంచి, ఇనుము ఆడ నుంచి వచ్చింది భూమిలో నుంచి, ఇసుక ఎక్కడ తెచ్చారు భూమిలో నుంచి, కలపడానికి నీళ్ళు ఎక్కడ పోసారు భూమిలో నుంచి. అప్పుడు నీళ్ళు ఎక్కడ? ఒక్కమారి ఆలోచించారా? ఓహో ఇంత భూమిలో నుంచి ఇదంతా చూస్తున్నా. అయ్యా భగవంతుడా, మనం ఏమన్నానంటే, భగవంతుడా 4 రోజులు ఈ నాటకంలో ఉండటానికి నాకు ఒక ఇల్లు ఇచ్చేవు. 4 రోజులు నేను ఒక తల్లిగా, ఒక భార్య, ఒక భర్తకు భార్యగా, ఒక భార్యకి భర్తగా, 2 పిల్లల తండ్రిగా ఉంటాను. ఒక పని చేయడానికి పాపర్టీని ఇచ్చావు. నా పాత్ర నేను కరెక్ట్గా పోషిస్తాను. పొద్దున్న లేవగానే ఇది శరణాగతి అంటే నా పాత్రని కరెక్ట్గా పోషిస్తానయ్యా, నాకంటూ ఏమి లేదు, అంతా నీదే. నువ్వు చూడమని, నువ్వు చూసేది నువ్వే, మాట్లాడేది నువ్వే, నడిపిస్తుంది నువ్వే, నా వెనక నువ్వే. నువ్వు లేకపోతే నా మొఖాన 4 నా కన్ను ఇప్పుడు దాకా ఏంటంటే నువ్వు లేకపోతే నా కొడుకు, నా అమ్మ, నా తల్లి అంటారు. వీడు తీసుకెళ్ళి నింపెడతాడు. శవాన్ని చూశారు కదా, అప్పుడు దాకా మా తండ్రి నువ్వు లేకపోతే లేవు, నీ ఆస్తి తీసుకుంటారు. చచ్చిపోగానే శవాన్ని నింపెడతాడు కొడుకే. ఇదేంటి మాకు ఆలోచన వచ్చింది. క్రిస్టియన్స్ అయితే మొఖాన్ని మట్టి వేస్తారు. తండ్రి మొఖాన ఫస్ట్ మట్టి కొడుకు వేయాలి మొఖాన. ఇదేంటి ఇప్పుడు దాకా ప్రేమించిన వాళ్ళు నా మొఖాన్ని మట్టి వేస్తారేంటి? అంటే మట్టి వేయక ముందు ఏముంది నాలో? మట్టి వేసే ముందు ఏం లేదు. అది మట్టి వేయక ముందు ఉందా దాన్ని తెలుసుకోవటం. మనోళ్ళు ఏమన్నారంటే, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమన్నది ఏంటంటే, దీపం ఉండగానే మనోళ్ళు ఏమంటారంటే 10 రూపాయలు 10 రాళ్ళు వెనకేసుకోమంటారు. ఏది 4 కార్లు 4 ఇళ్ళు ఎన్ని వెనకేసుకో చెప్పారు. మాకు ఎంత మాట్లాడే సమయం లేకుండా మాట్లాడడం బాగుతున్నాం మేము. తమ్ముళ్ళు కొంచెం చెవుకెళ్ళండి. ఈ గాడిలో మైక్ ఇస్తే ఎందుకంటే మైక్ ఇస్తే మాట్లాడుతుంటాం, 4 రోజులు మాట్లాడతాం అనమాట. టైం అయితే చెప్పండి, మైక్ లాక్కోండి మీరు ఏమనుకో. ఎందుకంటే డిసైడ్ అయ్యామమ్మా. ఎందుకంటే మన ప్రతి దానికి డిసైడ్ అవ్వాలి.
టైం అయిందమ్మా అవలేదు. ఓకే సేఫ్. మంచి లెక్కుంది. ఎనర్జీ కోసం వాటర్. ఏం లేదు తల్లి, ప్రతి దానికి మనం డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు మీరు మా ఇంట్లో చెప్పాం, ఓహో మాకేం ఇబ్బంది, మాకు ఇబ్బందికరంగా మీరు ఉన్నారనుకుంటే వెరీ హ్యాపీ. మా షూటింగ్లో చెప్పాం, షూటింగ్లో మీ పని మీ అవసరం లేదయ్యా అన్నారు, వెరీ హ్యాపీ. ఈ క్షణం మైక్ లాక్కొని మీరు మాట్లాడేది మమ్మల్ని బుర్రలో కొంచెం తింటున్నారే అనుకోండి, వెరీ హ్యాపీ. కొద్ది క్షణాల్లో ఈ దేహంలో నుంచి ఈ ఆత్మ బయటికి వెళ్తున్నాను, వెరీ హ్యాపీ. ఏమంటే ఈ దేహం ఉన్న కాడ నుంచి స్నానం చేయించాలి, టిఫిన్ పెట్టాలి, ఇన్ని పెట్టాలి, వెళ్తున్నప్పుడు హ్యాపీ కదా. ప్రతి దాన్ని మనం రెడీ టు ఫైట్ లాగా మనం ఉండగలిగితే అదే నిరంతరమైన ఆత్మస్థితి. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలంటే మనం రెడీగా ఉండాలి. ఇంట్లో వాళ్ళు పిల్లలు బయటికి పోమన్నా థ్యాంక్స్ అయ్యా, దేనికైనా థ్యాంక్స్. నిన్ను పొగిడినప్పుడే థ్యాంక్స్ కాదు, తిట్టినప్పుడు థ్యాంక్స్ చెప్పాలి. మనం నేర్చుకోవాలి. పక్కింటి ఆవిడ అర్థం ఎదవ ఉండడానికి ఏం బుద్ధి లేవని అనుకోండి, థ్యాంక్స్ అమ్మా, ఇన్నాళ్ళ నుంచి నాకు బుద్ధి ఉందని వెమలో పోతున్నా, నాకు బుద్ధి లేని సంగతి నువ్వు చెప్పావు కూడా థ్యాంక్స్ అమ్మా నాకు. మరి నేను బుద్ధి ఉందని ఊతుంటా అని చెప్పింది బుద్ధి లేదు అంది, యాక్సెప్ట్ చేయాలి కదా మనం. అందుకని మనల్ని ఫ్రెండ్స్ కంటే కూడా మన శత్రువులు ఉంటాం, మేము తిడుతుంటారు చూడు, మన ఎమ్మట ఫాలో అయ్యి మన తప్పులన్నీ గుర్తుపెట్టుకొని రే ఆ రోజు తప్పు చేసావు ఇలా చేసావు చెప్తున్నారు కదా, వాళ్ళు పెద్ద గురువులు మనకి. థ్యాంక్స్ అయ్యా గురువులారా, నువ్వు ఎంత పని మానుకొని నా తప్పులన్నీ ఎత్తుకొని ఇప్పుడు చెబుతున్నావా, థ్యాంక్స్ చెప్పండి వాళ్ళందరికీ. నేను మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ. అలాగే సంసారం, దేహం మూడోది, మధ్యలో రెండే చెప్పా. ఈ దేహం ఉంది కదా, నేను అంటాను కదా, ఒకరోజు తినగలే హ్యాపీగా నవ్వుతా బాగుంటా, ఒకరోజు తినగలే తలనొప్పి వచ్చింది, ఒకరోజు తింటే అరగదు. ఇదేంటి, నా దేహం కదా, తిన్నప్పుడు అరగాలి కదా, ఎందుకు అరగట్లేదు? నా తెలియకుండా ముసలు అవుతుంది ఏంటి, నా తెలియకుండా బొడ్డు వస్తున్నాయి ఏంటి, కళ్ళు మసలు వస్తున్నాయి ఏంటి, నేను కదా మసలు రాకూడదు కదా. ఓహో మరి ఏదవా, ఇది నీకు సంబంధం లేదు అని మనం డిసైడ్ అవ్వాలి. ప్రపంచం నీకు సంబంధం లేదు, పొగుడుతారు తిడతారు, ఓకే. పొగిడారు అనుకోండి థ్యాంక్స్ అంటే, రేపు తిడతారుగా. తిట్టారు అనుకోండి రేపు పొగుడుతారుగా, థ్యాంక్స్. ఇట్లా ప్రతి దానికి రెండింటికి అతీతంగా, చుట్టూలకి పోడెంతలకి, దుఃఖానికి, లాభానికి, నష్టానికి రెండింటికి అతీతంగా ఉండేదే ఆత్మస్థితి. దేహస్థితి కూడా అంతే. గంటిల్లు నిరంతరం మారుతుంటుంది, కానీ మారన్నది ఆత్మస్థితి. దానికోసమే గురువులు పెద్దలు అందరూ కూర్చొని వాళ్ళు తెలిసిన 4 రకాలుగా ఇటో దెబ్బ అటో దెబ్బ అందరిని కొట్టి మీకు కూర్చోబెట్టి చెప్తున్నారంటే మీరు కూడా ఏదైనా తెలుసుకొని ఆనందంగా ఉంటారనే భావనతోటి ఇలాంటి వేదికను తయారు చేశారు. అండ్ సిస్టర్ బ్రదర్స్ మాట్లాడారు. నిజంగా మాకు ఈరోజు ప్రోగ్రాం లేదు ఇక్కడ రావడానికి. మేము ఈ మధ్య ఏమనుకుంటున్నామంటే రేపుకి వెళ్ళే ముందు సీన్లు మేము వేసుకోవట్లా. ఈ రోజు ఏం జరుగుతుందో, ఓహో భగవంతుడా ఈ రోజు ఈ సీన్ ఇచ్చావా, నిద్రలేసి కానీ మొదలు పెడతాం 3 గంటలు ఎగుతామని మొదలు పెడుతున్నాం. ఈ రోజు ఏం చేయాలా, ఓహో అవునండి మేము అక్కడికి వెళ్ళండి, ఇక్కడ రండి, ఇక్కడ పొండి, అక్కడ పొండి అనే సీన్లు మమ్మల్ని ఆర్డర్ చేస్తుంది. మా ఇంట్లో మా మేనేజర్లు ఎంత చేస్తున్నావు, ఓహో ఎవరు ఇక్కడ నుంచోవాలి, ఇక్కడ మాట్లాడాలి, లక్ష్మణరావు గారు పక్కన కూర్చోవాలని సీన్లు రాయబడ్డాడు. ఆయన డైరెక్టర్ ఎవరు, భగవంతుడు డైరెక్టర్. ఎదవల్లారా సినిమాలు పక్కన పెట్టి లక్ష్మణరావు గారు గురువారు పక్కన కూర్చోండి ఈ పూట అని కూర్చోబెట్టాడు. అట్లాగా ప్రతి క్షణం ఆయన ఇచ్చిన పాత్రలున్నాయి. ఒకరోజు మధ్యాహ్నం అన్నం ఇవ్వడు, ఒకరోజు ఏదో అట్లా ఏది ఇచ్చినా యాక్సెప్ట్ చేసుకుంటూ నవ్వుకుంటూ ఆనందంగా హ్యాపీగా ఉంటమే ఆత్మస్థితి. మన అవతార బాబా జన్మదిన సందర్భంగా మన ఈరోజు ఈ సభను ఏర్పాటు చేసిన మిత్రులకి థ్యాంక్స్. లాయర్ మహాశయులు, కేసుగా గురించి, పరమహంసల గురించి అందరూ కూడా ఆ గురు పరంపరంగా ప్రపంచానికి అందించిన ఒక అద్భుతమైన విద్య. అంటే తమిళ వాసయోగం అంటారు, ఇంకో దాన్ని తెలుగులో సిద్ధ విద్య అంటారు, రాజయోగం, క్రియాయోగం. ఆ పేర్లు మార్పేగా లోపల ఉంది. అది మేము కంటిన్యూషన్గా ఈ క్రియాయోగం మేము ఇప్పటికీ 7 years 10 years అవుతుంది. మేము ఒక గురుగారి దగ్గర దీక్ష తీసుకొని క్రియాయోగ పొద్దున్న లేచిన ఫస్ట్ క్రియాయోగ 3 గంటలు లేచి అయిపోతారు. క్రియాయోగ
అంతరం అంటే శ్వాస అంతరం ముఖం అంటే శ్వాస ఏంటంటే మన ముక్కులతో పీల్చుకోవడం కాదు కదా, ఈలో నుంచి నాలిక మొట్టబెట్టి లోపల నాభి నుంచి కేసరి ముద్దల నుంచి ఇక్కడ తీసుకొచ్చి కొంచెం ఒక 10 నిమిషాల నుంచి మళ్ళీ కింద డౌన్ చేస్తాం. ఇలా శ్వాసను అప్ అండ్ డౌన్స్ మనం చేస్తున్నప్పుడల్లా బయట ప్రపంచ విషయాలకి ఏంటంటే మనం బయట వాడు పట్టంగా అన్నాం కదా, ఈ లోపల ఇన్నర్ ట్రావెల్ కానీ ఎప్పుడైతే మనం అంతరాత్మలో ట్రావెల్ కానీ శ్వాసని గమనిస్తూ ఉన్నప్పుడు శ్వాసక్రియలు జరుగుతున్నప్పుడు మన మనసు అంతర్భయనం చేస్తూ ఉంటుంది, రాపిడి జరుగుతూ ఉంటుంది. బయట ప్రపంచాలని అక్కడక్కడ కట్ చేసి అన్నింటిలో కట్ చేసుకుంటూ వచ్చి లోపలికి తీసుకొచ్చి కూర్చోబెడుతుంది అనమాట. అప్పుడు లోపల అంతా నేనే అనే భావనలో మనం ఉంటుందన్నమాట. అందుకని చిన్న చిన్న విషయాలకి కుంగిపోకుండా హ్యాపీగా ఆనందంగా అంటే అట్లాంటి ఒక క్రియ లోపల ఉండాలంటే చాలా మంది షుగర్లు, బీపీలు, టెన్షన్స్ అన్నీ ఉంటాయి కదా. ఎప్పుడైతే ఆ క్రియ వస్తుందో దాంట్లో ఉన్న రాపిడికి లోపల ఉన్న చక్రాలు అంటారు కదా, క్రియాయోగం అంటారు కదా, లోపల ఉన్న చక్రాస్ మొత్తం కూడా యాక్టివ్ అయ్యి లోపల ఉన్న ఏస్ట్ మలినం మనకు తెలుసు కదా, మనకు జల్లెంలో ఒక బియ్యం పోసి ఇలా రుబ్బుతా ఉంటుంటే కింద ఏస్ట్ అంతా ఎలా రాళ్ళు పైకి వస్తుంటే వేరే అవుతుందో మంచి పదార్థం లాగా. ఆ క్రియాయోగం ఒక శక్తి మన లోపల చక్రాస్ మన బ్లడ్ని గ్రీన్ చేసుకొని మన దినసారి ఒక రోజు మొత్తం చేయడానికి ఎంతో శక్తిని కూడా పడుతుంది. కాబట్టి అది మేము డైలీ కంపల్సరీ మార్నింగ్ ఈ క్రియాయోగం చేయిందే మేము బయటకు రావు. ఒక 10 సంవత్సరాల నుంచి ఈ క్రియాయోగం చేస్తున్నాం. మీరు కూడా వెదర్ను ఫాలో అయిపోతూ అలాంటి క్రియాయోగం గురుగారు మీరు ధ్యానం చేయటం వేరా, క్రియాయోగం కూడా చాలా ఉత్తమమైన ఒక అది కూడా ఫాలో అవ్వండి. మీరు కూడా ఫాలో అయిపోతే మనలో ఉన్న టెన్షన్స్ని, షుగర్ని, బీపీని కూడా క్రియేట్ చేసి ఒక రోజు మొత్తం ఆనందంగా నడపడానికి ఉపయోగపడుతుంది. ఈ సందర్భం ఇది మాకు 60 సంవత్సరాలు, నో షుగర్, నో బీపీ, నో బ్లడ్ ప్రెషర్స్, నో ఏమి లేదు, నో డాక్టర్, ఐఎమ్ యాక్టర్, నో మెడిసిన్స్. అంతే హ్యాపీగా ఇన్ని టెన్షన్స్, ఇన్ని సినిమాలు, భౌతికవాదాలు ఉంటూ ఈ పైనలో కూడా హ్యాపీగా ఉంటున్నామంటే కారణం ఏంటంటే మన లోపలికి మా మైండ్స్ లోపలికి తీసుకెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఇన్నర్ లోపల కూర్చోబెట్టినప్పుడు తెలుస్తుంది, దాని ఎనర్జీ శక్తి తెలుస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మేము సాంగ్ పెడితే ఆనందంగా గురువు గారిని మధ్య నుంచో పెట్టి ఆయన చుట్టూ తిరుగుతూ డాన్స్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. గురువు గారికి నుంచో పెడుతున్నాం. ఆయన క్వశ్చన్ ఆన్సర్ లాగా ఉంటే ఎవరు క్వశ్చన్ ఆన్సర్ లాగా ఉంటే ఎవరు మాట్లాడిన అడిగి పోటీ చేద్దాం. లేదా తర్వాత ఎవరు ఉంటారో టైం ఏంటి మాకు తెలియదు, తమ్ముడు మాట్లాడిచ్చేసాం. ఓకే, గురుగారు మాట్లాడతారంట. గురుగారు ఇప్పుడు మాట్లాడతారా, భోజనం మాట్లాడతారా? ఇప్పుడు మాట్లాడతారా, భోజనం మాట్లాడతారా? లక్ష్మణ్ గురుగారు అదే ఓకే. ఇప్పుడు లక్ష్మణరావు గారు మాట్లాడతారు. గురువు గారు ఎన్ని హీరోలు మేము ఇంట్రడక్షన్ చేస్తాము, ఇంటర్వ్యూలు ఫైట్ చేస్తాము, క్లైమాక్స్కి వెళ్ళకపోతే సినిమా ఫ్లాప్. మా మాటలు నిన్ని ఇంటం కాదు, ఇది మా మాటలు ఇంట్రడక్షన్, ఇంటర్వ్యూలు. క్లైమాక్స్ గురుగారు మాట్లాడతారు. ఆ మాటలు వినండి. క్లైమాక్స్ తెలుసుకుంటేనే ఇంపార్టెంట్. ఆ మాటలు భోజనం చేసి వెళ్ళొద్దు మీరు. క్లైమాక్స్ మీకోసం భోజనం తర్వాత గురుగారు మాట్లాడేది, భోజనం తర్వాత ఆ గురుగారు మాట్లాడు. ఆ లక్ష్మణరావు గారు మాట్లాడి క్లోజ్ చేసి గురుగారు ఆఫ్టర్ లంచ్ తర్వాత మాట్లాడతారు. లంచ్ తర్వాత ఇప్పుడే మాట్లాడతారా? నువ్వు ఇప్పుడేలే, ఆయన కూడా గురుగారు ఇప్పుడే మాట్లాడతారంట. ఇప్పుడే చూపించబోతున్నాం. ఓకే, ఇప్పుడు ఏది తెలుసుకుంటే కానీ తెలుసుకునే అవసరం లేదు. ఆ సత్యాన్ని మేము తెలుసుకున్నాం కాబట్టి మనం ఇలా నవ్వటానికి, హ్యాపీగా ఉండటానికి మా గురువు లక్ష్మణరావు గారు. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ. గురువు గారికి నమస్కారం తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మాట్లాడండి. బంగారం ఏం అవ్వలేదు కమ్మా, దిష్టి తగిలింది నవ్వుకున్నాను. లేదు, మా పౌరులు బుక్ చేసారు అనుకుంటున్నాం. పౌరు వచ్చింది చెన్నై. అదే ప్రోగ్రామ్ మళ్ళీ పెట్టుకున్నాం. మనం అనుకున్నాం జాగ్రత్త రికార్డు వచ్చింది కదా, ఇట్లా మనం పెట్టుకుని అంటే మొత్తం సంకల్పం ద్వారా ఏమి లేకుండా ఇంత అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర అని ఒక సంకల్పం చేసుకుంటే వాళ్ళ సంకల్పం చేసుకుంటే అందరూ చెప్పారు. మరి ఒక భార్య భర్త ఇద్దరు కలిసి వాహనం అనే స్నేహం ద్వారా ఇంత అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలి.
ప్రతిదీ తీసుకోవడమే, గడ్డిని కోసం భూమిని కోసం. మరి బుద్ధభగవానుడు తన సామర్థ్యం మొత్తం ఇచ్చేసి ఇస్తేనే వస్తుంది ఏదైనా సరే. ఎవరు మనం చేసుకోకపోతే మనం ఆధ్యాత్మికంగా ఏది ద్వారా తెలుసుకున్నది నేర్చుకోవడం ప్రతి జీవి దగ్గర నేర్చుకోవాలా. మన దగ్గర ప్రోగ్రామ్ ఉంది మీరు మొత్తం బయటకు వస్తుంది ఏమని బయట రాని కాలేజీ వస్తారు సెంటర్ అండి ఇక్కడ కూర్చో అందరు కాకపడాలి.